నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. హలో 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 సార్, నేనే సార్. ఏం సార్ ఫోన్ ఎత్తట్లేదు? ఉన్నారు, వేరే కార్లో ఉన్నాను. ఆడు డ్రైవర్, ఆడు మామూలు కాదు. మనకి ఏ ఫోన్ వచ్చి మేము మాట్లాడింది కూడా అబ్జర్వ్ చేస్తాడు. అంటే కోటి కాదు, కోటి ఉంటే ఇబ్బందిలా. ఇంకొక రోజు డేడీ అంటారు. చెప్పండి సార్. ఎక్కడున్నావు? నేను ఇంటికాడే ఉన్నా సార్. ఏం చేస్తున్నావు? ఏంటి ఏం చేయట్లేదు సార్. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు? లేదు, ఎవరు లేకపోతే ఒకసారి చేసావంటే ఒక గంట, ఒక అరగంట, పావు గంట, 20 నిమిషాలు అవకాశం మధ్యలో. సరే సార్. ఏమో కోపం, ఎందుకంటే ఎవరైనా ఉన్నారనుకో ఫోన్ ఇచ్చేయను. కోపం వచ్చింది అనుకుంటున్నా. లేదు 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 లేదురా, అలాంటి ఇప్పుడు మన నిజాన్ని బట్టే కదా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నారు, మనం ఎక్కడికి ఎందుకు వస్తుంది కానీ అవసరం అసలు. అవును సార్. అదే ఎప్పుడు ఎక్కడికి అంత అవకాశం ఇవ్వకూడదు, అది మన ఆలోచన. అంతేగాని ఉండదు ఉండదు. సరే సార్. ఏంటి ఇంకేం సార్ చెప్పండి. ఏంటి సార్ లోన్ రాలేదు ఇంకా? లోన్ వచ్చింది కదా, నీకు ఏ రకం వచ్చినట్టు చేస్తాను. అది కాదు సార్, వడ్డీలు నా ఇష్టమేనా? వడ్డీలు కాదు సార్, వడ్డీలు పెరిగిపోతున్నాయి సార్. అందుకని నాకు పార్టీ ఏమిస్తావు? పార్టీ మీకు ఏం కావాలంటే అది ఇస్తా. నా ఇష్టమేనా? మీ ఇష్టమే అంతా. ఇష్టమే లేదు కాదు. ఒక్క నిమిషం. సరే. వచ్చారా? కొంచెం గట్టి కూర్చోండి. ఏ రాకేశం వాళ్ళు అడ్రస్ తిరగకుండా మీరే బాధ్యత. చెప్పండి సార్. అంతా మీ ఇష్టమే. అంతా మీ ఇష్టమే. అదే మీ ఇష్టం లేదా? ఇది వచ్చేమంటే చేయగలను. కావాలనే కదా సార్ చేస్తుంది ఫోన్. మీరంతా ఇష్టం అనే కదా ఫోన్ పొద్దా చేస్తుంది. పాయి బంగారు ఉండాలి జాగో చెప్పాక. హలో, ఆ రోజు అసలు మర్చిపోలేదురా. ఏమో గుర్తులేదు అనుకున్నా, మర్చిపోయారు అనుకున్నాగా. లేదు లేదురా. ఎంత ఇష్టం ఉంటే చేస్తాను కదా. ఐస్కూట్ చేయమంటే ఏమంటే చేసావు కదా. ఇష్టం ఉంటేనే చేయగలుగుతారు. మీరు నమ్మితే చాలు. అలా కదరా, ఇష్టం ఉంటేనే చేయగలుగుతారా. మర్చిపోయారు అనుకున్నా, ఫోన్ ఎత్తట్లేదుగా. అది కాదు నేను చెప్పేది అనుకున్నావా? నోట్లో పెట్టుకున్నావు కదరా. నా ఇష్టం చేస్తే కదా, అది ఎంత ఇష్టం ఉంటేనే చేస్తారు. అవును మరి. ఎందుకంటే స్వాతి కానీ బుక్కులు కానీ వేరే వాటిలలో కొన్ని ఐటమ్స్ ఇస్తాడు. అలాంటి అనేది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందంట. ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలంటే ఎంత ఇష్టం ఉంటేనా చేయగలుగుతారట, లేకపోతే చేస్తాను సార్. ఏంటి? హ్యాపీ న్యూ ఇయర్ సార్ అడ్వాన్స్ గా. మరి చేస్తానో లేదో, కుదరదో లేదో. అవును, అందుకని ముందే చెప్పేసావు కదా. అవును సార్, చెప్పేసావు కదరా. ఇంకేంటి చెప్పాలి సార్. గుడికి వచ్చారనుకుంటాగా. అవును, గుడికి వచ్చారుగా.
సరే టెన్షన్ వచ్చింది సార్. అంటే ఎంతమంది రా మీరు సిస్టర్స్ ఎంతమంది? ఏం సార్ మీరు ఎంతమంది రా సిస్టర్స్ ఎంతమంది? సార్ మేము నలుగురు సార్. అక్క చెల్లెలు ఎంతమంది రా మీరు? మేమా ఇద్దరమే, అన్నయ్య. నువ్వు మీ తర్వాత? నేనే లాస్ట్. ఫస్ట్ అన్నయ్య, తర్వాత అక్క, తర్వాత నేను. మీ అక్క ఎవరు ఇచ్చారండి? అక్కడ ఎవరు ఇచ్చారా? ఇస్మపేట ఇచ్చారు. ఇస్మపేట? ఆయన ఏం చేస్తాడు? లారీ డ్రైవర్. లారీ డ్రైవర్ అంటే జాగ్రత్తగా ఉండాలి రావు. అవును సార్. ఎందుకంటే డ్యూటీకి వెళ్ళిపోతారు కదా. చిచ్చి అలాంటి దాని కాదు, మా అక్క చాలా మంచిది. మీ అక్క కాదురా? మా బావగారా? మా బావగారు అలాంటి వాళ్ళు కారు. అదే తీసుకుంటారు కదా, ఒకసారి కనుక ముంచేసారనుకో ఇబ్బంది. అంటే కన్నం పెట్టేస్తే ఏం కాదు, కన్నం పెట్టుకుని కనుక మామూలు కనుక బాగుందని ఇచ్చేసారనుకో. మీ అక్క మంచిదైనా చిన్న కాదని చిన్న పెద్ద చేసి మీ అక్క మంచిదైనా కానీ ఇబ్బంది వాళ్ళు. అంటే వేరే కాదు కదరా, ఫ్రెండ్లీ ఉండాలి కాబట్టి చెప్పేది. అవును సార్, తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలిగా. అవును, నేను ఎలాంటి దాన్ని తెలుసుకోవాలిగా మీరు ముందు. అవును కదా. అవును సార్, నేను ఎలాంటి దాన్నో నా పిల్లల మీద ఒట్టు. నాకు మా ఆయనకి కష్టం వచ్చిందని, నాకు కష్టం వచ్చిందని నేను ఈ పని చేస్తున్నా కదా సార్. కష్టం వచ్చిందని కానీ సార్ నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా, నాకేం లేదు సార్. చాలా మంది చాలా చెప్పినా సరే నా పిల్లల మీద ఒట్టు సార్. నేను అలాంటి దాన్ని కాదు. మా ఆయన నాకు చాలా బాధ ఉంది. ఓడ్సామా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పింది. ఏం తెలియదు సార్ మరి. సరే కాదు, మామూలు కాదు అనుకుంటా కదా. అవును. సరే, నాకు ఆయన అంటే ఇష్టమే కొంచెం. మరి ఆయన చెప్తావా అంటే చెప్పింది. అది చెప్పకు అలాంటిది ఎప్పుడు కూడా. చెప్పండి సార్, మీరు చెప్పరా, ఎందుకంటే చెప్పేది మనం 10 మందిలో దొరుకుతున్నాం. అవును సార్, నిజమే. అదే అది ఎందుకంటే తెలిస్తే చాలా ఇబ్బంది. అది అర్థమైందా? అలాగే సార్. నా మీద నమ్మకం ఉందా లేదా సార్ చెప్పండి. ఎందుకంటే చాలా చాలా అంటే చాలా ఇబ్బంది. అది మనకేం తెలియాలి. ఎందుకంటే చెప్పరా బాబు, ఎక్కడ చెప్పు వింటే వస్తుందట కాబట్టి అనుకుంటానికి ఇబ్బంది ఉండదు. అది నిదానంగా లేదు. సరే సార్. ఇబ్బంది పర్సనల్ గా మాట్లాడుకుంటారా? ఓపిగా ఉండాలి. అదే సరే సార్. మానవుడిగా ఫ్రీగా ఉంటాను అంటే ఎవరామా? మీ అక్క ఫ్రీగా ఉండదు సార్. ఆమెకి అదేమొస్తే ఇష్టం ఉండదు సార్, మా అమ్మకి మా అక్కకి. నేను చెప్తున్నాను సార్, నేనే అలా చేస్తున్నా అని ఎవరు లేదు. ఎవరికి ఏం చెప్పను. కాదు, నేను అనేది ఏంటంటే ఇస్లామాబాద్ అయితే మనం ఎప్పుడైనా వెళ్ళడానికి కూడా బాగుండదు కదా అని. అలా చేయటం ఇష్టం లేదు సార్ మా అక్కకి. సరే, మీ అక్క ఇష్టం లేకపోయినా నువ్వు కదరా చెప్పు, పర్సనల్ ఇదేం చెప్పు. అంటే నిదానంగా చెప్పు, అంటే ఎమ్మటే స్పీడే వద్దు. అర్థమవుతుందా? అర్థమైంది సార్. అది సరేనా? సరే సార్. ఎన్నింటిలో వస్తాడు మళ్ళీ? ఏం సార్, ఎందుకు వస్తాడు ఇప్పుడు ఇంటికి? ఎవరు? మా ఆయన 5ంటికి. సరే సరే, 5ంటిలోపు చేస్తాను మళ్ళీ ఒకసారి. సరే సార్.
చేస్తే చేస్తాను మళ్ళీ ఒకసారి. సరే సార్. ఓకే. 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 చేస్తే చేస్తాను మళ్ళీ ఒకసారి. సరే సార్.